లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. దానవాయిగూడెంలో దాదాపుగా చాలా ఇళ్లు కూడా మనకి కూలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మనం చూడొచ్చు, ఇదే గణేష్ నగర్ లో ఆ కోటయ్య చనిపోయినటువంటి కోటయ్య ఇల్లు ఒకటే కాదు, దాదాపుగా మనం చూడవచ్చు ఇక్కడ ప్రహరీ కూడా పడిపోయింది ఈ ఇంటి, మనం ఉన్న ఇంటి దగ్గర. అదే విధంగా అక్కడ ఉన్న ఇల్లు పూర్తిగా పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమండి చెప్పండి, ఇప్పుడు కోటయ్య గారు చనిపోయారు, ఆయన ఏ కారణంగా చనిపోయారు, ఏంటి పరిస్థితి? వరదలు వచ్చి దీని మనస్తాపంతో ఆయన గుండెపోటు వచ్చి హాస్పిటల్కి వేస్తే చచ్చిపోయాడండి. దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, పిల్లల భవిష్యత్తు ఏందని బాగా ఆయన ఆలోచించి మనస్తాపంతో గుండెపోటు వచ్చింది, అందుకే చనిపోయాడండి ఆయన. అంటే చూస్తుంటే మీ ఇల్లు కూడా పూర్తిగా ప్రహరీ, ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీ పోయింది పూర్తిగా. అసలు మీకే నష్టం జరిగింది? మాకు కూడా చుట్టూ పారాడు పోయిందండి, ఇంట్లో దర్వాజా పోయింది, ఇంట్లో సామాన్లన్నీ ఖరాబ్ అయినాయి. నేనేమో పని చేయలేను, పచ్చవాతం వచ్చి పడిపోయాను, నేను పని చేయలేను, అన్ని సామాన్లు కొట్టుకుపోయినాయి అండి, ఏం లేవు, అన్ని ఎంత మేర మీ ఇంట్లో ఎంత మేర నష్టం జరిగింది, అసలు ఏమేమి పోయినాయి? అన్ని పోయినాయి. ఫ్రిడ్జ్ పోయింది, కూలర్ పోయింది, అన్ని పోయినాయి, వాషింగ్ మిషన్ పోయింది, పరాడి గోడ పోయింది, అన్ని పోయినాయి సార్. ఏమి సంపాదించుకోవడానికి బట్టలు అయితే ఒక్కటి కూడా మిగలలేదు సార్ కట్టుకోవడానికి. మీరేం పని చేస్తుంటారు? నేను ఇంతకుముందు ప్రైవేట్ దాంట్లో పని చేశాను, ఇప్పుడు ఏం చేయట్లేదు, పచ్చవాతం వచ్చి ఇంట్లోనే మంచం మీద ఉంటాను సార్, అంతే, ఏం పని చేయలేని సోపతి సార్ నాది. కాబట్టి గవర్నమెంట్ వారు ఏమన్నా ఆదుకొని మమ్మల్ని మాలాంటి వాళ్ళని కొంచెం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. ఇప్పుడు ప్రభుత్వం వారు 16,500 రూపాయలు పంపిణీ చేశారు, మీకు వచ్చే? ఆ 16,500 కూడా ఇంతవరకు మాకు రాలేదు సార్, బ్యాంకులో పడలేదు సార్. మరి అవి కూడా వచ్చేటట్టు కొద్దిగా చూడాలి, కొద్దిగా భారీ ఎత్తున మాకు సాయం చేయాలి గవర్నమెంట్ వారు అని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకొక పర్సన్ ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీకేమన్నా నష్టం చేకూరిందా? నాకు జరిగింది సార్. ఏంటంటే నా ఇల్లు అంతా పోయింది, నా భర్త చచ్చిపోయాడు, రేకులు పోయినాయి, 2 మంచాలు పోయినాయి, కరెంట్ పోలు పోయింది, మీటర్ పోయింది, డ్రమ్ములు పోయినాయి, కట్టుకుందాం బట్టలు లేవు, కప్పుకుందాం బట్టలు లేవు. ప్రభుత్వం నాకు ఏం చేయదు, 2 లక్షల రూపాయలు నాకు న్యాయం చేయండి. నాకు కట్టుకుందాం కూడా నాకు చేత కావట్లేదు, నాకు కన్ను కనిపించేది, నాకు బెడ్తో ఇవ్వలేదు సార్. కొడుకుంటే కొడుకు ఏర్పడిపోయిండు. ఎంతమంది ఉంటారమ్మా ఇప్పుడు మీరు? ఇద్దరు, నా బిడ్డ, నేను. ఆమె కూడా భర్త లేడు, కష్టం ఇంట్లో పని చేసుకొని నన్ను దాస్తుంది. కానీ నేను ఉండే పరిస్థితి మాత్రం అసలు లేదు సారు. నాకు డబ్బులు కూడా పడలేదు, ప్రభుత్వం డబ్బులు కూడా పడలేదు సారు. అసలు బతకడం వేస్తారు. ఆ కోట ఎట్లా వచ్చిందో అట్టాక మొన్న నాకు కూడా అంతే వచ్చేది, కానీ ఏదో నాకు గుండె ధైర్యం చేసుకొని మూసలదాని కదా. నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, పెట్టేటోళ్ళు లేక నేను అట్లా బతుకుతున్నా సారు. ఇప్పటిదాకా ఏదో కొనుక్కున్నా, కానీ ఇప్పుడు ఇంట్లో ఉండలేకపోతున్నా. ఈ మున్నేరుకు వచ్చిన వరదల వల్ల జీవితాల మీద విరక్తి కలిగిందని చెప్పి ఇక్కడ ఈమె మాటల్లోనే మనకు అర్థం అవుతా ఉంది. అంటే పూర్తిగా కూడా ఈమె కష్టపడి సంపాదించుకున్న పూర్తి వస్తువులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కొట్టుకుపోయి ఇంట్లో ఉన్న దర్వాజులు, కిటికీలు అన్ని కూడా కొట్టుకుపోవడంతో ఆమె నిస్సహాయురాలుగా మన ముందు కనిపిస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈమెతో పాటు ఈమె కూతురు ఇద్దరు కూడా ఇళ్లలో పనులు చేసుకొని కష్టం చేసి సంపాదించుకున్నటువంటిది ఏదైతే ఉందో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కొట్టుకుపోయి నిల్వ నీడలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా చాలా ఇళ్లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం వారు అందించేటువంటి 16,500 రూపాయలు అకౌంట్లో పడలేదు, కనీసం ఇటువంటి సౌకర్యాలు మాకు ఏది అందట్లేదు, దాతలైనా సరే మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి వీళ్ళు అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు.